Hello, hi friends. Welcome to my channel Bharat Vasi Beyond Borders. సరికొత్తగా ఈ ఛానల్ రీనేమ్ చేశాం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న పలు దేశాల్లో ఉన్న భారతీయుల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్స్ లైక్ ఐటీ జాబ్స్ కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో వివిధ దేశాల్లో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. జస్ట్ పైన కాకుండా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, యాక్చువల్గా వాళ్ళు అక్కడ పడే కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకుందాం. వివిధ దేశాల నుంచి వివిధ వ్యక్తుల్ని మనం పరిచయం చేస్తూ వాళ్ళు అనుభవించిన సంఘటనలు, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేవి తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండదు, అన్ని ఎక్స్పీరియన్సెస్. సో వాళ్ళు పడుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొంతమందికి అది తప్పు అనొచ్చు, కొంతమందికి అది రాంగ్ అయ్యొచ్చు, కొంతమంది క్రిటిసైజ్ చేయొచ్చు. బట్ మనం జస్ట్ ఎక్స్పీరియన్సెస్ డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయట్లేదు మనం. సో లెట్స్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. అండ్ ఒక్కోసారి మన గురువు గారు త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా చెప్పే వ్యక్తి సందర్భం బట్టి ఒక మాట యొక్క అర్థం, దాని యొక్క ప్రభావం మారిపోతుంటుంది. సో అలానే మేబీ కొందరికి రుచించకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా ప్రతి ఒక్కరి చూపు చివరిగా ఆశపడే దేశం అమెరికా. అమెరికా అంటే ఒక ఆశ, అమెరికా అంటే ఒక అనుభవం, అమెరికా అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ లాంటిది. సో ఈరోజు అమెరికాకి వెళ్ళే వివిధ రకమైన వీసాలు ఉండగా స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ వెళ్తున్నారు. బట్ ముఖ్యంగా మన అందరికీ ఎక్కువగా వినబడేది H1B వీసా. అటు రాజకీయం పరంగాను, అటు దేశంలోను, అటు మీ పొరుగింట్లోను, పక్కింట్లోను ప్రతి ఒక్కళ్ళకి నోట నాంచే పదం H1B వీసా. సో ఒక స్టెప్ వెనక్కి తీసుకుందాం. H1B వీసా వచ్చాక అసలు H1B వీసా అప్లై చేసే ముందు మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం. బేసిక్గా H1B వీసా, దీని యొక్క రియాలిటీ చెక్. అమెరికాలో అసలు దీని పరిస్థితి ఏంటి? మీరు విన్నదంతా నిజం కాదు ఫ్రెండ్స్. చాలామంది వివిధ దేశాల నుంచి అమెరికా H1B లైఫ్ స్టైల్ చాలా 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 వింటారు. కానీ మనం ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో రియాలిటీ చెక్ ఆన్ H1B వీసాస్ ఫర్ ఎంప్లాయీస్, ఎవరైతే యుఎస్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి. ఇందులో మనం ఇక్కడ జరుగుతున్న ఛాలెంజెస్ అండ్ మిస్కన్సెప్షన్స్, అంటే విన్నవి కాకుండా యాక్చువల్గా గ్రౌండ్ మీద జరిగే పరిస్థితులు అండ్ ఆర్థిక వనరులు వచ్చాక రావడానికి అండ్ ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, అండ్ H1B మీద కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది. సో ఇలాంటి వివిధ రకములైన అంశాలని మనం చర్చించుకుందాం. ప్రాబబ్లీ ఒక వీడియోలో ఇదంతా అవ్వకపోవచ్చు, బట్ ఒకటి ఇంకా ఈ వీడియో సిరీస్ని నేను కొనసాగిస్తాను. సో అందరూ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ యాజ్ ముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ తప్పు ఒప్పు అంటూ ఏముండదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరిని మనం జడ్జ్ చేయట్లేదు, జస్ట్ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుందాం. ఫస్ట్, రీసెంట్ H1B ట్రెండ్స్ కోవిడ్ తర్వాత ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ 2019, 20, 21, 22 ఈ సంవత్సరముల తర్వాత H1B మీద వచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
అందుకనే పర్టిక్యులర్గా దీని యొక్క ప్రభావం ఎలా ఉంది, సో వచ్చే వాళ్ళ మీద ఈ ప్రభావం ఎలా ఉంది, వచ్చే ముందు మేమే ఆలోచించుకోవాలి. అంటే మొదటిది, జీతాలు పెరగలేదు అమెరికాలో, బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా 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 పెరిగిపోయింది. చాలా మంది H1B మీద సింగిల్ జాబ్తో వచ్చిన వాళ్ళు పేచెక్ టు పేచెక్ బతుకుతున్నారు. అంటే ఈ 15 రోజులకి ఆడికి వచ్చిన జీతం ఆ 15 రోజులకే సరిపోతుంది. నెక్స్ట్ 15 రోజులకి జీతం రాకపోతే ఏం చేయాలో వాడికి తెలియదు చాలా మంది. అండ్ కొంతమంది ఈ మధ్యన అదేంటిది ఘర్ వాప్సీ, భారత్ రిటర్న్ అనుకొని కొంతమంది ఇవన్నీ తట్టుకోలేక రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ టర్మ్ ట్రంప్ 2016లో వచ్చాక ఇది ఒక విధంగా అప్పుడు ఆజ్యం పోసుకుంది. అది ఇంకా కోవిడ్తో అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. H1B మీద కష్టాలు పెరుగుతాయి తప్ప ఇప్పుడు తగ్గుతాయి అనుకోవడం లేదు ఈ మధ్యన ఎవరు. ఓకే, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, H1B అనేది టెంపరీ వర్క్ వీసా. గ్రీన్ కార్డులు, ఇక్కడ లైఫ్ సెటిల్మెంట్, అమెరికన్ సిటిజన్షిప్ ఆ కళ అస్సలు వదిలేయండి. ఇది జస్ట్ మన కంపెనీస్ లేదా మన కన్సల్టెన్సీస్ ఫారెన్ వర్కర్స్ని తక్కువ డబ్బులకి హైర్ చేసుకోవడానికి పెట్టుకున్న ఛానల్ అంతే. ఇది దీనివల్ల H1B వీసాతో పర్మనెంట్ రెసిడెన్సీ సిటిజన్షిప్ కోసం అనే ఆశ మాత్రం ఫస్ట్ వదిలేయాలి. ఈ పర్మ్ అంటారు, I-140 అంటారు, గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ అంటారు, ఇవన్నీ మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి పెట్టే ఆశ మాత్రమే. అది గ్యారంటీ కాదు ఎవరికి. హోల్ పర్పోజ్ ఏంటంటే మీ చేత ఆడికి కావాల్సిన పని చేయించుకుంటాడు అంతే. దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తాడు అంటే చాలా కంపెనీస్ ఇవ్వవు. ఎందుకంటే మీరు ఎంప్లాయర్ డిపెండెంట్ వీసా ఇది. సో మీరు ఏనాడు డిమాండ్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, H1B వీసా అనేది మీకు ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఎప్పుడైతే మీరు అమెరికన్స్తో వర్క్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ మన ఇండియన్స్తోనే వర్క్ చేస్తే ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ అంత పాజిటివ్గా ఉండదు. ఇది నిజం. అండ్ ఇట్స్ ఆల్వేజ్ ఏ టెంపరీ వీసా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి H1B వీసాలో జాబ్ పోతే 60 రోజుల్లో కంట్రీ విడిచిపెట్టేయాలి. సో దీనికోసం మన వాళ్ళు చాలా చాలా మార్గాలు వెతుక్కుంటున్నారు. F1 కన్వర్ట్ అవ్వడం, B1 B2 కన్వర్ట్ అవ్వడం, లేదా H4EAD కన్వర్ట్ అవ్వడం, ఇద్దరికి H1B వీసాలు ఉంటాయి. బట్ ఇవన్నీ మీరు టెంపరీగా ఉండడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. ఎవరికి వాళ్ళు ఇక్కడ మేము ఉండాలి అనడానికి చాలా జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటారు. బట్ అట్ ద ఎండ్ ద రియాలిటీ ఈస్ H1B దానికోసం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడున్న సమయంలో మీరు H1B మీద యుఎస్కి మూవ్ అవ్వాలి అనుకుంటే కొన్ని విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకు వస్తున్నారు, మీ గోల్ ఏంటి? ఒకవేళ ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పోజర్కి వస్తున్నారు అంటే ఓకే, బట్ హయ్యర్ ఎర్నింగ్స్ అంటే డబ్బులు సంపాదించడానికి, లేదు నేను కెరీర్లో చాలా అడ్వాన్స్ అయిపోతాను అనడానికి మాత్రం H1B వీసా కాదు. ఈ రెండింటికి H1B వీసా కాదు. మీరు కెరీర్లో అడ్వాన్స్మెంట్ అవ్వడానికి మిమ్మల్ని ఎవ్వడు పైకి పంపడానికి లేడు, చెయ్యెత్తి లాగడానికి. కావాలంటే ఒక 10 మంది కింద నుంచి లాగడానికే ఉంటారు, కానీ మీకు చెయ్యందించి పైకి తీసుకురావడానికి కెరీర్ అడ్వాన్స్మెంట్లో ఒక్కడు కూడా ఉండడు H1B మీద. మాటలు అందరూ చెప్తారు ఫ్రెండ్స్, కానీ చేతలకు వచ్చేసరికి ఇట్స్ నాట్ రియాలిటీ. అండ్ హయ్యర్ ఎర్నింగ్స్, ఎస్, హయ్యర్ ఎర్నింగ్స్ ఎవరికి అంటే ఇద్దరు జాబులు చేస్తున్న వాళ్ళకి ఇండియాతో కంపేర్ చేస్తే డబ్బులు కనిపిస్తాయి. బట్ మీరు సింగిల్ జాబ్తో హయ్యర్ ఎర్నింగ్స్ అనే గోల్తో H1B మీద రావద్దు. ఎందుకంటే నిజం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కడు మీ దగ్గర నుంచి $1 కూడా విడిచిపెట్టడు.
మీకోసం ఎవడు కూడా సరేలే మనవాడే ఇదిగో డాలర్ ఇద్దామనే మైండ్ సెట్ ఎవడికి ఉండదు యుఎస్లో. ప్రతి ఒక్కడు ఎంతకు వస్తే అంత గుంజుకుందాం వీడి దగ్గర అనే మైండ్ సెట్తోనే ఉంటాడు. అది నిజం. రెండోది, ఓకే, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్కి ఫస్ట్ 2 కాదు, కెరీర్ అడ్వాన్స్మెంట్, ఎక్కువ డబ్బులు, నాట్ ఫర్ H1B. రెండోది, ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే మీకు డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ ఉందా లేదా. ఒకటి ఫ్రెండ్స్, యుఎస్లో స్కిల్ సెట్ ఈజ్ సెకండరీ. చాలా మంది తోపులు లాంటి వాళ్ళు ఉంటారు. మీకు అంత హై స్కిల్ సెట్ ఉంది అనుకుంటే, టెక్నికల్గా మీరు తోపు అనుకుంటే, మీకు అంత పని చేయాలనుకుంటే, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు. ఫేస్బుక్, మెటా, గూగుల్, అమెజాన్, ఇవి మాత్రమే ద టాప్ టెక్నికల్ వర్క్. అది రీసెర్చ్లో చేస్తుంటారు. మళ్ళీ అందులో ఆ కంపెనీస్లో ఉన్న వాళ్ళందరూ టాప్ టెక్నికల్ వర్క్ చేస్తారనేది లేదు. సో స్కిల్ సెట్ ఈజ్ సెకండరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ కష్టమైన వర్క్ యుఎస్లో ఏ కంపెనీలు ఉంది అనుకున్నా వెంటనే ఇండియాకి పంపించేస్తారు. ఇండియన్ టీం ఉందిగా వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చాలా వరకు పైన చేసే పనులు మాత్రమే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు టెక్నికల్గా బాగా ప్యాషన్తో వచ్చి ఇక్కడ ఏదో చేసేస్తాం H1B మీద అంటే మాత్రం ఈ 5-6 కంపెనీలు తప్ప, రీసెర్చ్లో ఉండేవి తప్ప మిగతావన్నీ కూడా సోసో వర్కే ఉంటుంది స్కిల్ సెట్ వైజ్ చూస్తే. అండ్ డబ్బులు అంటారా, ఎస్, ఇండియాలో కూడా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. యుఎస్లో అంతకంటే ఎక్కువ పెరిగిపోయింది ప్రాబబులీ. అండ్ మీరు యుఎస్లో ఎక్కడికి వస్తున్నారని చూసుకోండి. 100K ఇస్తాను అని మీ వాడు చెప్తే అది ఎక్కడ ఇస్తాడు అనేది చూసుకోండి. అంతేగాని 100K బాగుంది కదంటే ఆ 100K మీకు వాషింగ్టన్లో టీసీలో సరిపోదు, లేదు మీరు న్యూయార్క్లో ఉంటే సరిపోదు. మేబీ మీరు ఏదో ఒక చిన్న స్టేట్లో లైక్ వాషింగ్టన్ స్టేట్, మినియాపోలిస్ అనే చిన్నూరు, లేదా ఒహాయో అనే స్టేట్, లేదా అయోవా అనే స్టేట్, చిన్న సెకండ్ గ్రేడ్ కాదు, సెకండ్ లెవెల్ స్టేట్స్ అండ్ సిటీస్లో సరిపోతుంది. బట్ పెద్ద సిటీస్లో 100K అనేది దేనికి పనికిరాదు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ రియాలిటీ ఏంటి అంటే మీ ఎంప్లాయర్ మీకు LCAలో ఫైల్ చేసింది మాత్రమే మ్యాక్సిమం టైమ్స్ ఇస్తాడు. అండ్ చాలా వరకు అది తప్ప మిగతాదంతా ఇస్తాను మీరు వర్క్ చేసిన డబ్బులు కూడా మీరు అడుక్కోవాలి. ఎవడు ఫెయిర్గా ఇచ్చేస్తాడు అని లేదు. మీరు అడగంది ఎవడో $1 కూడా మీకు రిలీజ్ చేయడు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ యుఎస్లో హౌసింగ్ రెంట్స్ అంటారా, చాలా పెరిగిపోయాయి. మీరు యుఎస్ వస్తే మీకు అర్థమవుతుంది. యుఎస్లో అమెరికన్ ఎవడో 2వ ఇల్లు కొండు, కానీ మన ఇండియన్సే దీన్ని స్టార్ట్ చేశారు. 10 ఏళ్ళ క్రితం వచ్చిన గ్రీన్ కార్డు వాడి పిల్లల కోసం 2 ఇల్లు కొంటాడు. లేదు వీడికి డబ్బులు ఎక్కువైపోయాయి అని చెప్పి ఒక 2 ఇల్లు అద్దెకిస్తామని ఈ మైండ్ సెట్ మన వాళ్ళ వల్ల ఇక్కడ ఏ చిన్న ఊరికి వెళ్ళినా మన వాళ్ళు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతారో ఇక్కడ హౌసింగ్ కాస్ట్స్, రెంట్స్ అన్నీ పెరిగిపోయాయి. ఇవన్నీ మనం డీటెయిల్గా ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. కోవిడ్ తర్వాత అన్ని కాస్ట్స్ పెరిగిపోయాయి. లాస్ట్ 3 ఏళ్ళలో అది ఎక్కడైనా, అది జస్ట్ యూఎస్ఏ కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నిత్యావసర ధరల వస్తువులు 50% మినిమం పెరిగాయి, కానీ ఎవరి శాలరీ 5% కంటే ఎక్కువ పెరగలేదు. అదైతే రియాలిటీ. అండ్ ఎప్పుడు మూవ్ అవ్వాలి యుఎస్కి H1B మీద? ఫస్ట్ థింగ్, 30 ఏళ్ళకు ముందు, అంటే యు ఆర్ నాట్ అబౌవ్ 30 అండ్ యు ఆర్ సింగిల్ అయితే మీరు యుఎస్కి వచ్చి స్ట్రగుల్ చేసి కెరీర్ని బిల్డ్ చేయొచ్చు. రెండోది, మీరు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి. ఇక్కడ ఏ చిన్నది అటు ఇటు అయినా చాలా కష్టం ఇక్కడ. అండ్ లేదా మీరు మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు H1B మీద ఉంటే
యా ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు మూవ్. ఒకవేళ మీరు వేరే ఏదైనా కంట్రీలో ఉండి, నాట్ జస్ట్ ఇండియా బట్ వేరే కంట్రీస్ నుండి ఉంటే, టు బి ఫ్రాంక్, మీకు పీస్ఫుల్గా ఉంటే ఒక $10 తక్కువైనా ఆర్ ఆ కంట్రీతో పోల్చుకుంటే, యూఎస్తో పోల్చుకుంటే కొంచెం మనీ తక్కువైనా, ఇమిగ్రేషన్ ఇష్యూస్ లేకపోతే, పీస్ఫుల్ లైఫ్ ఉంటే మీరు బెస్ట్ ఆ కంట్రీలోనే ఉండండి. అండ్ దిస్ ఈజ్ అప్లికేబుల్ టు మ్యారీడ్ పీపుల్ అండ్ హూ హ్యావ్ చిల్డ్రన్. అంటే పెళ్ళయి పిల్లలుండి మీరు వేరే కంట్రీలో ప్రశాంతంగా సుఖంగా ఉన్నారు అంటే అక్కడే ఉండండి. యుఎస్ ఈజ్ నాట్ ఫర్ యూ. లేదు మీకు ప్యాషన్, లేదు నా జీవిత ఆశయం యుఎస్ఏ అంటే అన్ని కష్టాలకి, అన్ని కన్నీళ్ళకి, అన్నిటికీ రెడీ అయిపోండి. ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడ పుట్టకపోతే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కాదు. స్కూలింగ్ ఫ్రీ అంటారు, ఒక స్కూల్ వరకే ఫ్రీ, తర్వాత అన్ని ఖర్చులే, అది మాత్రం గ్యారంటీ ఇక్కడ. సో మీకు పెళ్ళై పిల్లలుండి వేరే కంట్రీలో సుఖంగా ఉంటే అక్కడే హ్యాపీగా ఉండండి. అన్లెస్ అంటిల్ నాకు యుఎస్ అంటే పిచ్చి అంతే తప్ప. అండ్ రెండోది ఇంకేంటి, చాలామంది రాగానే ఒక 1 yearలో మనం యుఎస్ వెళ్ళిపోదాం, లేదు వచ్చిన 2 నెలలకి మన వేరే మంచి వాడి ద్వారా వెళ్ళిపోదాం, వేరే ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అవన్నీ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి, వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీ ఎంప్లాయర్ చెప్పిన ఉంటుంది. బట్ రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు యుఎస్లో ఒక సిటీ నుంచి వేరే సిటీకి జాబ్ మారాలనే అమెండ్మెంట్ చేయాలి. మీ వర్క్ ప్లేస్ నుంచి 20 or 30 miles దూరం కంటే మీరు ఉంటున్న ప్లేస్ నుంచి 50 miles, ఎగ్జాక్ట్లీ నెంబర్ 25 to 50 miles దూరం కంటే ఎక్కువ ఉంటే మీరు అమెండ్మెంట్ చేయాలి. ఎంప్లాయర్ మారితే అమెండ్మెంట్ చేయాలి, క్లయింట్ మారితే అమెండ్మెంట్ చేయాలి. అంత ఈజీ కాదు. నేను వచ్చి ఒక 3 నెలల్లో మారిపోతాను, 2 నెలల్లో మారిపోతాను, మంచోడి దగ్గరికి మారిపోతాను. ఇట్స్ డ్యామ్ ఇరిటేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలాంటి వాటికి పడవద్దు. రెండోది, మీ బిల్డింగ్ అంటారా, యుఎస్ అంతా చెత్త చేసేసారు, ఎస్పెషల్లీ మన వాళ్ళే. ఎక్కడ కూడా బిల్డింగ్ $50, మరి కూరగాయలు బేరం అన్నట్టు $50, $60, $70. మీరు ఎంతో చేసుకుంటే $80 మీ చేతికి వచ్చేది, అంతకంటే ఎక్కువ రావట్లేదు. దిస్ ఈజ్ ద రియాలిటీ. నేను 100 తెచ్చుకుంటాను, 150 తెచ్చుకుంటాను, 200 తెచ్చుకుంటాను, ఆ డేస్ పోయే. మీరు 70 అడిగితేనే, ఎందుకు 70 మీకు? మీరు లీడ్ అయినా, మేనేజర్ అయినా, ఏదైనా, ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాకు చాలామంది క్యూలో ఉన్నారు 50 కూడా చేయడానికి. ఎస్, ఇదే వస్తుంది మీకు. సో ఆ హయ్యర్ బిల్డింగ్ రేట్స్ అనేవి పోయాయి యుఎస్లో, అండ్ దీనికి కారణం కూడా మనమే. సో తప్పుగా అనుకోవద్దు, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది అండ్ జాబ్ మార్కెట్ చాలా టైట్ అయిపోతుంది ఇక్కడ. H1B నుంచి జాబ్ మారాలి అంటే ప్రతి ఒక్కడు వాడి కింద నిన్ను ఉంచుకోవాలని చూస్తాడు. సో మీరు H1B వాడికి ట్రాన్స్ఫర్ చేయకుండా కార్పొరేట్ టు కార్పొరేట్ అంటే మీకు వచ్చే జాబులు చాలా తక్కువ. అలా ఏముందిలో 6 నెలల తర్వాత మారిపోతాను వాడి దగ్గరికి అంటే, ఈ పర్మ్ సైకిల్స్ అనేవి చాలా డిలే అవుతున్నాయి. మీకుండే 6 ఏళ్ళ టైంలో మీరు 2 సంవత్సరం తర్వాత మారితే మళ్ళీ కొత్తగా పర్మ్ స్టార్ట్ చేస్తే అది ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. సో అదే ఇందాక కూడా నేను మాట్లాడేటప్పుడు జాబ్ మారడం అంత ఈజీ కాదు. ఎక్కువ మంది ఫస్ట్ H1B C2C 10 మందిలో ఒక్కడే అడుగుతాడు. W2 10 మందిలో 2 అడుగుతారు. మీకు H4EAD ఉందా? ఓకే, కొంతవరకు బెటర్, 50%. లేదా జీసీ సిటిజన్షిప్. అండ్ ఫస్ట్ టైం మీరు వాషింగ్టన్ DC లాంటి ఏరియాకి వచ్చారంటే అవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు ఎలిజిబుల్ కూడా కాదు. 95% ఆఫ్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కూడా కాదు వాషింగ్టన్ DCకి ఫస్ట్ టైం H1B మీద వస్తే. అండ్ ద సెకండ్ థింగ్, అందరూ మీకు యుఎస్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. యుఎస్ ఎక్స్పీరియన్స్ లేదా జాబ్ రావడం చాలా కష్టం. సో జాబ్ మార్కెట్ అనేది చాలా టైట్ అయిపోయింది. అండ్ ముందు చెప్పినట్టుగా స్విచ్చింగ్ ఎంప్లాయీస్ నుంచి మారిపోవడం అనేది కూడా అంత ఈజీ కాదు కూడా, దానికి చాలా ప్రిపేర్ అవ్వాలి. సో రియాలిటీ ఈజ్
30 ఏళ్ళ ముందు H1B మీద యూఎస్ వస్తే, లేదా స్టూడెంట్ల మీద వస్తే, మీకు ఈ కష్టాలకన్నీ అలవాటు పడి మీకు లైఫ్ కొంచెం అలవాటు అయ్యే టైంకి మీకు కొంచెం సెటిల్మెంట్ వస్తుంది. సో బెస్ట్ అడ్వైజ్ ఇస్ come to US on H1B before 30 years. 30 to 35 years, if you're married, both of you have jobs or H1B, better come. అంతే. అండ్ అలా ఇప్పుడు కూడా మీకు బాగా సపోర్ట్ చేసే మీ బ్లడ్ రిలేషన్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే. ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయడు. చెయ్యక కాదు, చెయ్యాలనుకున్న ఆడి కడుపు మంటని చల్లార్చుకోవడానికి ఆడికి టైం ఉండదు. పక్కోడి కోసం ఎవడు ఏది చేసే స్టేజ్లో ఇక్కడ లేడు. అది నిజం. మూడోది, మీరు వేరే కంట్రీలో ఉండి హ్యాపీగా లైఫ్ని పిల్లలతో ఉన్నారు అంటే ఆ కంట్రీలో ఉండడమే చాలా బెస్ట్, ఉత్తమం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దట్స్ ఆల్ నేను చెప్పదలుచుకున్నాను. H1B మీద యూఎస్ రావాలనుకుంటే ఈ ప్రిపరేషన్స్, ఈ థాట్స్ మీరు పెట్టుకోండి. కొన్ని టాపిక్స్ చాలా లైట్గా టచ్ చేశాను, బట్ కొంచెం డీప్గా ఫర్దర్ వీడియోస్లో వెళ్దాం. బట్ ఇది H1B రియాలిటీ, H1Bకి ప్రిపరేషన్, H1B మీద వచ్చే ఛాలెంజెస్ ఇప్పుడున్న కరెంట్ టైంలో. ఏమైనా టాపిక్స్లో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి, ఒక స్పెసిఫిక్ టాపిక్ మీరు కమెంట్ చేస్తే నేను చాలా డీప్గా మాట్లాడతాను. చాలా టాపిక్స్ ఉన్నాయి. ఎంప్లాయర్స్ ఎలా ఉంటారు, మీ జాబ్ సెర్చ్లు ఎలా ఉంటాయి, హెచ్ఆర్ టీమ్స్ ఎలా ఉంటాయి, లేదు ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్కూల్ మాత్రమే ఫ్రీ, మిగతా ఖర్చులు చాలా ఉంటాయి అన్నాను, ఎందుకు? ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఎలా ఎవాల్వ్ అయ్యారు, ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్. బట్ ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, ఇందులో తప్పు ఒప్పు అంటూ ఏముండదు. ఇట్స్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, ఇట్స్ జస్ట్ ద ఫ్యాక్ట్స్. సో మీరు ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు అర్థం చేసుకుంటారు. బయట ఉన్నవాడికి అది నిండా మునిగిన వాడికి చలి ఏం తెలుస్తుందని బయట ఒడ్డు మీద ఉండి బోల్డని కథలు చెప్తారు ప్రతి ఒక్కడు. బట్ ఎప్పుడైతే మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే ఆ పెయిన్ మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇది ఎవడో చెప్తే చేసింది కాదు. అండ్ నేను డిస్కస్ చేసేవి కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్కి జరిగిన సంఘటనలు మాత్రమే, అంతేకాని నేను ఏదో కల్పించి చెప్పేవి కాదు ఇక్కడ. దిస్ ఇస్ ద రియాలిటీ. సో లెట్స్ ట్యూన్ ఫర్ మోర్ ఫ్యాక్ట్ చెక్స్. అండ్ ఇలాంటివి చూసేటప్పుడు మనకు ఫేస్ అవసరం లేదు, జస్ట్ వినండి మీకు టైం ఉన్నప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను దాని మీద కొంచెం మాట్లాడి వేరే వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, ఒకవేళ నేను అన్ని ఎక్స్పీరియన్సెస్ నేను చేయలేను, సో వాళ్ళకున్నది థింగ్స్ జరుగుతాయి ప్రతి ఒక్కరి లైఫ్లో, అది కూడా నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్.